జరగాలని కోరుకునేటువంటి ఒక ఆ అంశానికి మారుపేరు యేసుప్రభు గారు. అటువంటి యేసుప్రభు గారికి సంబంధించినటువంటి ఒక పండుగ మనం సంవత్సరానికి ఒకసారి ఘనంగా ప్రపంచంలో అతి పెద్దగా జరిగే పండుగ ఈ యొక్క క్రిస్మస్ వేడుకలు. అటువంటి వేడుకలు మనం సెక్రటరేట్ పరిధిలో ఉన్నటువంటి సోదరులందరూ కూడా ఇక్కడ ఈ ప్రాంతం ఈరోజు ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం. ఈ వేడుక యొక్క ఉత్సాహం, ఈ వేడుక ద్వారా అందరూ బాగుండాలనేటువంటి ఆకాంక్ష, తద్వారా రేపు సమాజంలో మన సమస్యలు పరిష్కరించడమే కాకుండా మీరు ఇది ఒక బాధ్యత గల సెక్రటరీ ఉద్యోగస్తులుగా ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా పేద ప్రజలకు న్యాయం జరగాలని ఆ యొక్క భగవంతుడు ప్రభు యొక్క ఆకాంక్ష కూడా అదే. కాబట్టి మనం కూడా ఆ బాధ్యతల్ని మరొకసారి సమీక్షించుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని సందర్భంగా నేను కోరుతూ, తప్పకుండా ప్రభుత్వం తరఫున జరుగుతున్నటువంటి పరిణామాలు అప్పుడప్పుడు మనం గమనిస్తూ ఉంటుంటే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వాతావరణం కలుగుతూ ఉంటుంది మీకు కూడా. కానీ ప్రభుత్వం అది ప్రార్థనా మందిరాలు కావచ్చు, దేవాలయాలు కావచ్చు, ప్రతి దానికి కూడా వాళ్ళ వాళ్ళ భావాలకు అభిప్రాయాలకు గౌరవం ఇచ్చే విధంగా ఇక్కడ కూడా భావశక్తికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఈ యొక్క సెక్యులర్ ప్రభుత్వ కాంగ్రెస్ ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడు అందరినీ సమానంగా చూసుకొని పోయేటువంటి ఒక పార్టీ ప్రభుత్వం. కాబట్టి మీరందరూ కూడా కంఫర్టబుల్గా మీ యొక్క ఇబ్బంది లేకుండా, పరులకు ఇబ్బంది లేకుండా, వేరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా అందరూ కూడా బాగుండాలని కోరుకునేటువంటి యేసుప్రభు ఆకాంక్ష ప్రకారంగా ప్రార్థనలు జరగాలని, అందరూ కూడా బాగుండాలని ప్రభుత్వాన్ని దీవిస్తూ, ప్రభుత్వం కూడా ఒక సంవత్సరం పూర్తి చేస్తుంది. మొన్నటిదాకా ఒక సంవత్సరం ప్రజాపాలన విజయోత్సవం జరుపుకునే ఇంకా 4 సంవత్సరాలు అటు రైతులు బాగుండాలి, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించి ఉపాధి అవకాశాలు దొరకాలి, విద్యార్థులకు మంచి విద్యా ప్రదర్శన దొరకాలి, సంక్షేమ కార్యక్రమాలు పేదలందరికీ అందాలనేటువంటి ఆరోగ్యంగా అందరూ ఉండాలి. అన్నింటికంటే ముఖ్యంగా మీ దీవెనలు, ప్రార్థనలు తెలంగాణ ప్రజలకు అందరికీ లభించాలని కోరుకుంటూ ఆకాంక్షిస్తూ మీ అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాను.